నమస్తే, నేను మీ డాక్టర్ గీతాప్రియ, అసిస్టెంట్ డైరెక్టర్ కోళ్ళ విభాగం కడప. ఈరోజు మనం కోళ్లలో చూసే ఫౌల్ పాక్స్ అనే జబ్బు గురించి తెలుసుకుందాం. దీన్నే అమ్మవారు అని కూడా పల్లెల్లో అంటుంటారు. ఇది వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. జబ్బు పడ్డ కోడిని తాకడం వల్ల దానికి చర్మానికి గాయాలు ఉంటాయి కాబట్టి తాకడం వల్ల వ్యాప్తి చెందుతుంది. అలాగే దోమ కాటు వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. లక్షణాలు: రెక్కలు లేని ప్రాంతాల్లో, ముఖం మీద, కళ్ళ చుట్టూ, ముక్కు మీద ఇలాగా గాయాలు కనపడుతుంటాయి పొక్కులు రూపంలో. దీని బొబ్బలు అంటారు, కొంతమంది పులిపెరులాగా ఉన్నాయంటారు. ఏదో ఒక రూపంలో చర్మం మీద గాయాలు కనపడుతుంటాయి. అలాగే నోట్లో, గొంతులో, జీర్ణ వ్యవస్థ మీద, అలాగే శ్వాస సంబంధ వ్యవస్థ మీద కూడా ఈ పొక్కులు, గాయాలు కనపడుతుంటాయి. దీనివల్ల ఆకలి నశిస్తుంది, నీరు తీసుకోవడం తగ్గుతుంది, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది, గుడ్ల శాతం తగ్గిపోతుంది, పెరుగుదల తగ్గుతుంది. నీరసంగా ఉండడం వల్ల అవి రోజు రోజుకి బరువుని కోల్పోతూ ఉంటాయి. ఎక్కువ మనం దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వ్యాధి తీవ్రత ఎక్కువై మరణించే అవకాశం కూడా ఉంటుంది. చికిత్స ఏం చేయాలి? డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి వైద్యం చేయించుకోవాలి. వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి యాంటీబయాటిక్స్ ఒక సపోర్టింగ్ మాత్రమే. కాకపోతే ఈ జబ్బు కొంతకాలమైన తర్వాత చిన్నగా తగ్గిపోతుంది. మనం పుండ్లను శుభ్రం చేసుకోవడం మార్గం అంటే టీకాలు వేయించడం వల్ల ఈ జబ్బు రాకుండా మనము అరికట్టవచ్చు. అది 36 రోజుల వయసులో కోడికి ఈ టీకాలను షెడ్లు అన్నిటికీ వేసుకుంటే మంచిది. ఈ జబ్బును కూడా అంత సులువుగా తీసుకోకూడదు. టీకా మందు ఖచ్చితంగా వేయించాలి. వచ్చిన తర్వాత ఈ కోళ్లలో ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత వాటిని సపరేట్ చేసి క్వారంటైన్లో వైద్యం చేయించి షెడ్లో తీవ్రతరం కాకుండా చూసుకోవాలి. అలాగే బయోసెక్యూరిటీని పాటించాలి. ఒక కోడి నుంచి ఇంకొక కోడికి అంటించడానికి దోమలు కారణమవుతున్నాయి కాబట్టి ఈ దోమలను నివారించడం చేయాలి. పరిశుభ్రంగా షెడ్లో ఉంచాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మీ కోళ్ళ షెడ్లోకి ఈ ఫౌల్ పాక్స్ అనే వ్యాధిని రాకుండా అరికట్టండి. వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకొని ఆ జబ్బు తీవ్రతరం కాకుండా కాపాడుకోండి మీ కోళ్ళను. మరిన్ని సూచనలకు, సలహాలకు ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.